ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏమిటి అంటే, మరణించిన తర్వాత ఆత్మ ఎదుర్కొనేటటువంటి కొన్ని సంఘటనల గురించి గరుడ పురాణంలోని ఈ మాటలను శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో ఈ విధంగా చెబుతాడు. ప్రేత స్వరూపాన్ని ధరించినటువంటి జీవుడికి ఆ ప్రేత స్వరూపం పోవాలి అంటే మరణించిన తర్వాత 10 రోజుల్లో తిలోదకాలు, పిండ ప్రదానాలు క్రమంగా చేయాలి. ప్రేత శరీరం నుండి జీవుడికి విముక్తి కలగడం కోసం ఇచ్చేటటువంటి ఈ పిండాలు 4 రకాలుగా విభజించబడ్డాయి. ఆ 4 భాగాల్లోని 2 భాగాలు జీవుని యొక్క పాంచభౌతిక శరీరానికి బలం కలిగించగా, 3వ భాగం యమదూతలకి ఆహారంగా మారుతుంది. మిగిలినటువంటి 4వ భాగమే మృతజీవికి మిగులుతుంది. ఈ విధంగా ప్రేత 9 రోజుల్లో తనకి సమర్పించినటువంటి పిండాలను తిని ఒక శరీరాన్ని పొంది 10వ రోజు నాటికి బలాన్ని పుంజుకుంటాడు. గరుత్మంత, జీవుని యొక్క మృత శరీరం దహనం చేసిన తరువాత ఆ జీవుడు తన యొక్క పుత్రుడు 9 రోజుల పాటు ఇచ్చినటువంటి పిండాల ద్వారా వృద్ధి చెంది ఒక మూర ప్రమాణంతో శరీరాన్ని పొందుతాడు. ఆ తరువాత తన యొక్క కర్మానుసారం యమ మార్గంలో వెళ్ళేటప్పుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. జీవుడికి మొదటి రోజు పెట్టినటువంటి పిండం వలన తల ఏర్పడుతుంది. 2వ రోజు సమర్పించినటువంటి పిండం ద్వారా కంఠం, మూపురాలు ఏర్పడతాయి. 3వ రోజు ఇచ్చినటువంటి పిండంతో హృదయం ఏర్పడుతుంది. ఇక 4వ రోజు పిండంతో వీపు, 5వ రోజు పిండంతో ఉదరం, 6వ రోజు పిండంతో పిరుదులు, మర్మస్థానం, 7వ రోజు పిండంతో తొడలు, 8, 9 రోజులో సమర్పించినటువంటి పిండాలతో మోకాళ్ళు, 2 పాదాలు ఏర్పడతాయి. ఇలా సంపూర్ణ శరీరం పొందిన ప్రేతకి 10వ రోజు సమర్పించినటువంటి పిండ ప్రదానంతో ఆకలి, దప్పికలు కలుగుతాయి. ఈ విధంగా శరీరాన్ని పొందినటువంటి ప్రేత రూపుడు 11, 12 దినాల్లో చేసేటటువంటి షోడశ పిండీకరణ శ్రాద్ధాలు, వాటిలో భాగంగా లభించినటువంటి తిలోదకాలను ఆహారంగా స్వీకరిస్తాడు. ఇలా 10 రోజుల్లో శరీరాన్ని రూపొందించుకున్నటువంటి ప్రేతని పెంపుడు జీవులు తీసుకువెళ్ళినట్లు 13వ రోజు యమభటులు యమలోకానికి తీసుకుని వెళతారు. ప్రేతరూపుడు ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి యమ మార్గంలో రోజు 200 లేదంటే 700 ఆమడాల చొప్పున రాత్రి పగలు నడుస్తూ వెళతాడు. యమ మార్గంలో నగరాలు, ప్రేతరూపుడు యమలోకానికి వెళ్ళేటటువంటి దారిలో మొత్తం 16 పట్టణాలను దాటి వెళ్ళాలి. ఈ యొక్క నగరాలు అన్నీ కూడా యమపురికి ముందుగా ఉంటాయి. వీటిని దాటిన తరువాతే యమపురికి చేరుకోగలరు. ఇక ఆ తరువాత యమ మార్గం యొక్క వర్ణనం గురించి తెలుసుకుందాం. యమలోకానికి వెళ్ళేటటువంటి దారిలో విశ్రమించడానికి కానీ, కాస్త ఆయాసాన్ని తీర్చుకోవడానికి కానీ కనీసం ఒక్క చెట్టు కూడా ఉండదు. ఆకలికి అలమటించిపోతూ ఉంటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థం కూడా దొరకదు. దారిలో దాహం వేస్తే తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా దొరకదు. యమ మార్గంలో ప్రళయకాలంలో ప్రకాశించే విధంగా 12 మంది సూర్యులు ప్రకాశిస్తూ ఉంటారు. పాపాత్ములు ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాంతాలలో తీవ్రమైనటువంటి చలిగాలులతో పీడించబడతారు. కొన్ని ప్రాంతాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి. కొన్ని దారుల్లో పాములు మీద పడి కరుస్తూ ఉంటాయి. పాపాత్ములైనటువంటి వాళ్లను కొన్ని ప్రదేశాలలో సింహాలు, పులులు, కుక్కలు మీద పడి కరుస్తూ ఉంటాయి. మరొక ప్రాంతంలో లక్షలాది తేళ్లు దాడి చేస్తూ ఉంటాయి. ఇక ఇంకొక ప్రదేశంలో అగ్నిజ్వాలలు శరీరాన్ని దహిస్తూ ఉంటాయి. దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎంతో భయంకరమైనటువంటి అసిపత్ర వనం ఒకటి ఉంటుంది. ఆ వనం 2000 ఆమడాల విస్తీర్ణంతో ఉంటుంది. అసిపత్ర వనంలో కాకులు, గుడ్లగూబలు, గద్దలు, తేనెటీగలు, అడవి ఈగలతో నిండి ఉంటుంది. అలాంటి వనంలో అక్కడి నుండి జీవుని తీసుకుని వెళ్తూ ఆ కీటకాలన్నీ కూడా దారుణంగా ఆ జీవుణ్ణి కుట్టి బాధిస్తూ ఉంటాయి. యమ మార్గంలో గాఢమైనటువంటి అంధకారంతో నిండిన బావుల్లో పడిపోతూ ఉంటారు. మరొక చోట ఎత్తైనటువంటి పర్వతాల మీద నుండి పడిపోతారు. ఇంకొక చోట కత్తులు, మేకులు గుచ్చినటువంటి నేల మీద నడిచి వెళ్తూ ఉండాలి. ఒక చోట జలకలతో నిండినటువంటి బురదలో నడవాలి. యమ మార్గంలో కొన్ని ప్రాంతాల నిప్పులతో మండుతూ ఉంటాయి. మరికొన్ని ప్రాంతాలు కూడా పొగతో నిండి ఉంటాయి. పాపాత్ముడు ఈ నిప్పులను, పొగని దాటుకుని నడవాలి. యమ మార్గంలో నడిచేటటువంటి పాపాత్ముల మీద దారిలో నిప్పుల వర్షం కురుస్తుంది. పిడుగులతో, రాళ్లతో, నితులతో వర్షం అంతా కూడా ధారాపాతంగా మరికొన్ని ప్రదేశాల్లో కురిసి వారిని నానా బాధలకు గురి చేస్తూ ఉంటుంది. ఒక చోట అతి చల్లని మంచు వర్షం పడుతూ ఉంటే మరొక చోట బాగా వేడి నీళ్లు ధారాపాతంగా వర్షిస్తాయి. ఒక చోట ఎత్తైనటువంటి పర్వతాలు ఎక్కాలి. మరొక చోట లోతైనటువంటి లోయల్లోకి దిగి నడవాలి. ఇంకొక చోట పర్వతాల గుహల్లో నుంచి నడిచిపోవాలి. భయంకరమైనటువంటి ఆ గుహ మార్గంలో ఒక చోట చీము, నెత్తురుతో నిండినటువంటి పెద్ద పెద్ద మడుగులు ఉంటాయి. వాటిలోకి దిగి ఈదుకుంటూ ముందుకు సాగుతూ పోవాలి. ఇక వైతరణి నది గురించి తెలుసుకుందాం. మార్గ మధ్యంలో
యమలోకానికి చేరేటటువంటి ఈ మార్గంలో అడ్డంగా ప్రవహిస్తూ ఎంతో లోతైనది భయంకరమైనది అయినటువంటి వైతరణి అనే నదిని కూడా ప్రవహిస్తూ ఉంటుంది. దాని పేరు వింటేనే ఎవరికైనా సరే భయం కలగాల్సిందే. ఇక దాన్ని చూస్తే చెప్పేదేముంది. ఆ వైతరణి నది యొక్క వెడల్పు 100 ఆమడాల వెడల్పుతో, చీము నెత్తురు ప్రవాహంతో, మాంసం బురదతో, ఎముకల గుట్టలతో అత్యంత జుగుస్తాపరంగా ఉండి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎంతో లోతైనటువంటి ఆ నది దాటడానికి అలవి కాకుండా ఉంటుంది. ఆ నదిలో అసంఖ్యాకమైనటువంటి వెంట్రుకలు నాచులా ఉంటాయి. అందులో భయంకరమైనటువంటి మొసలు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి వైతరణి నది పాపాత్ములు తన దగ్గరకు రాగానే మంటలతో పొగలతో ముందుకు దూసుకొని వస్తుంది. ఆ నదీ తీరంలో సూదిమొనలాంటి ముక్కుతో పొడిచి చంపేటటువంటి కాకులు గద్దలు విహరిస్తూ ఉంటాయి. అలాగే జీవుల్ని చీల్చి చెండాడేటటువంటి ఎన్నో నీటి జంతువులు ఆ నదిలో సంచరిస్తూ ఉంటాయి. ఎంతో ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారు వైతరణి నదిలో పడి అమ్మో అమ్మో తండ్రి, నాకెంత కష్టం వచ్చింది, నేనెలా తట్టుకోగలను, నా వల్ల కావడం లేదు అని దారుణంగా విలపిస్తూ ఉంటారు. వైతరణి నదిని చూడగానే పాపాత్ములు మూర్ఛ వచ్చి పడిపోతారు. ఆకలి బాధకు తట్టుకోలేక ఆ నదిలో ప్రవహించేటటువంటి రక్తాన్నే తాగుతారు. ఆ నది తేళ్లతో నల్లటి సర్పాలతో వ్యాపించి ఉంటుంది. ఆ నదిలో పడ్డవాళ్లను ఎవరూ కూడా రక్షించలేరు. పాపాత్ములు వైతరణిలో పడి అందులోని సుడిగుండాల్లో చిక్కి పాతాళం దాకా వెళ్లి మరలా వెనక్కి వస్తారు. గరుత్మంతా, ఆ నది కేవలం పాపాత్ముల కోసమే సృష్టించబడింది. దానికి అంతే లేదు. ఈ విధంగా ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఎలాగో వైతరిని దాటుకుంటూ పాపాత్ములు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ యమలోకానికి వెళుతూ ఉంటారు. కొంతమంది పాపాత్ములను అంకుశాలతో గుచ్చుతూ వీపు మీద పొడుస్తూ తాళ్లు కట్టి ఈడుస్తూ లాక్కొని పోతారు. మరికొంతమందిని ముక్కు చివర తాళ్లు కట్టి, కొందరిని చెవులకు తాళ్లు కట్టి యమపాశాలతో బంధించి ఇంకొందరిని ఈడ్చుకొని పోతూ ఉంటారు. యమభటులు కొందరు దుర్మార్గులని కంఠానికి, చేతులకు, పాదాలకు సంకెళ్లు వేసి మరీ ఈడ్చుకొని పోతూ ఉంటారు. కొంతమంది యమదూతలు పాపాత్ములని ముద్గరం అనేటటువంటి ఆయుధంతో కొట్టి నోటి నుండి రక్తం కక్కుకునేలా చేసి తిరిగి ఆ రక్తాన్నే వారి చేత త్రాగిస్తూ ఉంటారు. ప్రాణులందరూ కూడా తాము చేసినటువంటి పాపకర్మలను తలుచుకుంటూ ఏడుస్తూ ఎన్నో యాతనలు పడి యమలోకానికి వెళతారు. యమలోకానికి వెళ్ళేటటువంటి జీవులు దారిలో అయ్యో కుమారా, మనవడా, నాకెంత కష్టం వచ్చింది, ఎన్ని పాపాలను చేశాను అని ఏడుస్తూ పశ్చాత్తాపపడతారు. ఇక ఎంతో గొప్ప పుణ్యకర్మలు చేస్తే గాని మానవ జన్మ లభించదు కదా. అంతటి గొప్ప మానవ జన్మ నాకు లభించినప్పటికీ కూడా ఏ కొంచెమైనా కూడా ధర్మాన్ని చేయలేకపోయానే, నేనెంత పాపం చేశానో కదా నాకింత కష్టం కలిగింది అని పశ్చాత్తాపపడతాడు. నేనెప్పుడూ కూడా దాన ధర్మాలు చేయలేదు, హోమం జపం తపం అన్నవి ఏనాడు కూడా ఆచరించనే లేదు, కనీసం పుణ్యక్షేత్రాలకైనా కూడా వెళ్ళి దర్శించనే లేదు. అందుకే నాకు ఈ కర్మ పట్టింది, చేసినటువంటి కర్మను అనుభవించాలి కదా అని విలపిస్తూ ఉంటాడు. మరొకడు, నేను జీవితంలో ఏనాడు కూడా బ్రాహ్మణుని పూజించనే లేదు, గంగా నదిలో కూడా స్నానమే చేయలేదు, సత్పురుషులని ఎప్పుడూ సేవించలేదు, పరోపకారం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు, అందుకే నాకు ఇన్ని బాధలు వచ్చాయని చింతిస్తూ ఉంటాడు. ఇక ఇంకొకడు, అయ్యో, నేను జీవించి ఉన్నప్పుడు మనుషులు, పశువులు, పక్షులు, జంతువులు జీవించడం కోసం నీళ్లు లేనటువంటి ప్రదేశంలో చిన్న చెరువుని కూడా తవ్వించనే లేదు, గోవుల కోసం, బ్రాహ్మణుల కోసం ఏ కొంచెం ధనాన్ని కూడా వెచ్చించలేదు, కాబట్టి నాకు యమయాతన తప్పదు అని ఎంతగానో విలపిస్తూ ఉంటాడు. మరొకడు, నేను కనీసం ఏదో ఒక దానాన్ని కూడా చేయలేదే, కనీసం ఆవుకి ఒక్క రోజైనా సరే మేత కూడా పెట్టలేదే, పుణ్య గ్రంథాలనైనా, వేదాలని, శాస్త్రాలను కనీసం నమ్మనైనా నమ్మకపోతిని, పురాణాలు చెప్పేవారిని కనీసం గౌరవించను కూడా గౌరవించనేలేదే, కనుక ఓ జీవుడా, నీకు చేసినటువంటి కర్మ అనుభవించక తప్పదు అని తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. అదే భార్యల యొక్క పశ్చాత్తాపం అయితే ఈ విధంగా ఉంటుంది. అయ్యో, నేను నా భర్త ఇష్టానుసారంగా ఒక్కరోజు కూడా నడుచుకోలేదే, పతివ్రతా ధర్మాల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఆచరించనే లేదే, గురువులకు తగినటువంటి మర్యాద కూడా ఇవ్వలేదే, అందుకే నాకు ఇన్ని కష్టాలు ప్రాప్తించాయి, దీన్ని అనుభవించక తప్పదు కదా అని వాపోతుంది ఒక పడతి. మరొక స్త్రీ, భర్తని సేవించడం పరమధర్మం అని తెలిసి కూడా నేను ఆ పని ఎప్పుడూ కూడా చేయలేదు, నా భర్త మరణించినప్పుడు సహగమనం చేయలేకపోయాను, కనీసం విధవ ధర్మాన్ని కూడా సక్రమంగా పాటించనే లేదు, అందుకే నాకు ఇలాంటి గతి పట్టింది, ఇదంతా కూడా నేను స్వయంగా చేసుకున్నటువంటి పాపమే అని విలపిస్తుంది. ఈ విధంగా జీవుడు యమ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ తన యొక్క పూర్వజన్మలో చేసినటువంటి పాపాలను తలుచుకొని వాటిని గురించే ఆలోచిస్తూ వేగంగా ముందుకు వెళుతూ ఉంటాడు. ఇలా 17 రోజులు ప్రయాణించి
18వ రోజు నాటికి సౌమ్యం అనే 16 పట్టణాలలో మొదటి పట్టణానికి చేరుకుంటాడు. ఇప్పుడు సౌమ్య నగరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సౌమ్య నగరం చంద్ర సంబంధమైనది. ఈ నగరంలో ఎంతో మంది ప్రేతల సమూహాలు ఉంటాయి. అక్కడ పుష్పభద్ర అనేటటువంటి నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని పరిసరాల్లో విశాలమైనటువంటి మర్రి చెట్లు ఉంటాయి. యమలోకానికి జీవుల్ని తీసుకుపోయేటటువంటి యమభటులు ఆ నగరంలో వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిస్తారు. అప్పుడు ఆ ప్రేత శరీరుడు ఇంకా మోహాన్ని విడిచిపెట్టకుండా, అయ్యో, నేను మరణించిన తర్వాత నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నేను సంపాదించినటువంటి ధనం అంతా కూడా క్షేమంగా ఉందో లేదో అని ఇలా ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటారు. అదే సమయంలో యమభటులు వచ్చి, మూర్ఖులారా, మీ భార్య బిడ్డలు ఇక్కడ ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఇలా విలపిస్తున్నారు? వాళ్ళకి మీకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది. ఇక విశ్రమించింది చాలు, బయలుదేరండి. మనమలు శ్రద్ధగా మాసికం చేసి సమర్పించినటువంటి పిండాన్ని ఆ సౌమ్య నగరంలోనే భుజించి అక్కడి నుండి బయలుదేరి సౌరీ నగరానికి వెళ్తారు. ఇది సూర్య సంబంధమైనది. అక్కడ యమధర్మరాజుతో సమానుడైనటువంటి జంగముడు అనే పేరుగల రాజు ఉంటాడు. అతన్ని చూడగానే ప్రేత జీవుడికి ఎంతో భయం వేస్తుంది. అక్కడ కొద్ది కాలం విశ్రాంతి తీసుకుని 1 రోజులకు పైన 45 రోజుల లోపు చేసేటటువంటి త్రైపక్షిక శ్రాద్ధంలో పెట్టినటువంటి పిండాలను భుజించి అక్కడి నుండి లేచి బయలుదేరుతాడు. దారిలో అతనికి భయంకరమైనటువంటి వనాలు ఎదురవుతాయి. వాటి గుండా ఎన్నో కష్టాలు భరిస్తూ శైలేంద్ర నగరానికి చేరుకుంటారు. ఇప్పుడు కొండల మీద ఉండేటటువంటి ఈ నగరాన్ని చేరుకున్నటువంటి ప్రేత శరీరుడు అక్కడే కొద్దిసేపు విశ్రమిస్తాడు. 2 నెలల తర్వాత ఆ నగరానికి చేరినటువంటి ప్రేతుడు 2వ నెల మాసికంలో తన పుత్రులు పెట్టినటువంటి పిండాల్ని ఆరగించి సంతోషంగా ఉంటాడు. అంతలోనే తిరిగి యమభటులు అతన్ని పాశాలతో బంధించి ముందుకు తీసుకుని వెళ్తారు. ఆ తరువాత గంధర్వ శైలం వస్తుంది. నరేంద్ర భవనం నుండి బయలుదేరినటువంటి ప్రేతుడు యమభటుల ద్వారా తీసుకురాబడి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ 3వ మాసికంలో తనకి ఇవ్వబడినటువంటి పిండాలను సేకరించి తిరిగి నడవడం మొదలు పెడతాడు. ఆ తరువాత శైలాగమానికి బయలుదేరుతాడు. 4వ మాసం నాటికి ప్రేతుడు శైలాగమం అనే నగరానికి చేరుకుంటాడు. అక్కడ 4వ మాసికంలో తన పుత్రుడు పెట్టినటువంటి పిండాలను జలాన్ని గ్రహించి 5వ మాసం వచ్చేసరికి క్రౌంచ పట్టణానికి చేరుకుంటాడు. క్రౌంచ పట్టణం కొంగలకు నిలయం. ఆ పట్టణానికి చేరుకున్నటువంటి ప్రేతుడు 5వ మాసికంలో తన పుత్రులు పెట్టినటువంటి పిండాన్ని ఆరగిస్తాడు. అలా కొద్ది కాలం అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత క్రూరం అనే పట్టణానికి వెళ్తాడు. క్రూరపురానికి చేరినటువంటి ప్రేతుడు 5 నెలల 15 రోజులు గడిచిన తర్వాత అతనికి ఇవ్వబడినటువంటి పిండాలను జలాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతాడు. అక్కడ కొన్ని గడియలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత యమభటులు లాక్కొని పోగా ఎంతో విలపిస్తూ యమధర్మరాజు సోదరుడైనటువంటి విచిత్రుడు పాలించేటటువంటి చిత్రభవనానికి చేరుకుంటాడు. వైతరణి నది అంటే చిత్రపురి వైతరణి నది అన్నమాట ఇది. ప్రేతుడు చిత్రపురిని చేరగానే మహాభయంకరంగా ఉన్నటువంటి విచిత్రుడు దర్శనమిస్తాడు. ఆయన చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించేటటువంటి ప్రేతుడితో అక్కడ ఉన్నటువంటి కొందరు పల్లెవాళ్ళు, ప్రేతుడా, ఇది చిత్రపురి, ఇదిగో ఇక్కడ వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది, దీన్ని నీవు దాటి ముందుకు సాగాలి. అదిగో అక్కడ ఒక ఓడ ఉంది, అది పుణ్యాత్ములకు మాత్రమే. నీవేదైనా సరే పుణ్యం చేస్తే చెప్పు, నిన్ను ఆ ఓడని ఎక్కిస్తాం, లేదంటే నీవీ నదిని ఈదుకుంటూ వెళ్లాల్సిందే అని చెబుతారు. తత్వాన్ని గ్రహించినటువంటి మునీశ్వరుడు దానం చేయడాన్ని వితరణ అని వ్యవహరిస్తారు. అలాంటి వితరణ చేసినటువంటి వాళ్లే ఈ వైతరణి నదిని దాటడానికి సమర్థులు. అందుకే ఈ నదికి వైతరణి అనే పేరు వచ్చింది. పల్లెవాళ్లు తిరిగి ప్రేతుణ్ణి, జీవుడా, పోనీ నీవు జీవించి ఉన్నప్పుడు కనీసం ఒక్క గోవునైనా సరే దానం చేశావా? చేస్తే చెప్పు, ఈ యొక్క ఓడ మీదనే నిన్ను ఎక్కించుకొని నది దాటిస్తాం. అది కూడా చేయకపోతే నీకు కనీసం ఈ ఓడ ఎక్కేటటువంటి అర్హత కూడా ఉండదు అని అంటారు. అప్పుడు ఆ జీవుడు, అయ్యో, నేనెంత అవివేకిని, కనీసం దానం కూడా చేయలేదే, అందుకే కదా నాకు ఈ దుస్థితి కలిగింది అని విలపిస్తాడు. పాపాత్ముడైనటువంటి ప్రేతుడు ఇలా విలపిస్తూ ఉన్నప్పటికీ యమకింకరుడు మాత్రం జాలి చూపించకుండా అతన్ని ఎత్తి వైతరణిలో పడేస్తారు. అలా నదిలో పడినటువంటి ప్రేతుడి ముఖానికి ఒక గొలుసుతో ఉన్నటువంటి ఇనుప కుక్కాన్ని గుచ్చి చేపని లాక్కొని వెళ్ళినట్లు అవతల ఒడ్డుకు లాక్కొని వెళ్తారు. నది అవతల తీరానికి చేరిన తర్వాత షాన్మాసిక పిండాన్ని పుత్రుడు సమర్పించగా దాన్ని తిని ప్రేతుడు ఆకలి తీర్చుకుంటాడు. ఇక తర్వాత వైతరణి దాటిని వచ్చినటువంటి ప్రేతుడు బహ్వాపత పట్టణాన్ని చేరుకుంటాడు. అక్కడ కొద్ది గడియలు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ నగరంలో ఉన్నప్పుడు తన యొక్క పుత్రుడు 7వ మాసికంలో సమర్పించినటువంటి పిండాలను భక్షిస్తాడు. అలా ఆ పట్టణం నుండి బయలుదేరి ఏడుస్తూ ఆకాశ మార్గంలో దుఃఖం అనేటటువంటి నగరాన్ని చేరుకుంటాడు. దుఃఖపురంలో ప్రవేశించినటువంటి ప్రేతుడు 8వ మాసికంలో తన యొక్క వారసులు అందించినటువంటి పిండాలను తిని కడుపు నింపుకుంటాడు. తిరిగి 9వ మాసం నాటికి ఆక్రందనపురానికి చేరుకుంటాడు.
ఇది ఎందరో ప్రేతల ఆక్రందనలతో హాహాకారాలతో నిండి ఉంటుంది. ఎంతో మంది దారుణంగా అలా విలపిస్తూ ఉంటే చూసి మతి చెడిపోయినటువంటి ప్రేతుడు తాను కూడా దిక్కుతోచక వారితో పాటు హాహాకారాలు చేస్తూ ఉంటాడు. అక్కడ 9వ మాసికంలో పెట్టినటువంటి పిండాలను భక్షించి ఎంతో కష్టంగా సుతప్తం అనేటటువంటి నగరానికి వెళ్తాడు. అక్కడ ఈ నగరం పేరుకు తగ్గట్లుగానే వేడిగా శరీరాన్ని కాల్చేసేలా ఉంటుందన్నమాట. ఆ నగరాన్ని చేరినటువంటి ప్రేతుడు శరీరం అంతా కూడా వేడెక్కిపోయి ఎంతో వేదన పడతాడు. 10వ మాసంలో తన వారు ఇచ్చినటువంటి పిండాలను భక్షించి ఆకలి తీర్చుకుంటాడు. అక్కడ వేడిని భరించి చేసేది లేక తిరిగి బయలుదేరి రౌద్రపురానికి వస్తాడు. పేరుకు తగ్గట్లే ఈ పురం ఎంతో భయానకంగా ఉంటుంది. ఇక్కడికి 11వ మాసానికి ప్రేత జీవుడు చేరుకుంటాడు. ఈ పట్టణంలో ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు చూసి తీవ్రమైనటువంటి దుఃఖాన్ని పొందుతాడు. ఇక్కడ ఉన్నప్పుడు ప్రేతుడు తన యొక్క పుత్రుడు 11వ మాసకంలో పెట్టినటువంటి పిండాలను భక్షించి మరో 15 రోజులకు పయోవర్షం అనేటటువంటి నగరాన్ని చేరుకుంటాడు. పయోవర్షపురంలో ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆ నగరాన్ని చేరినటువంటి ప్రేతుడు ఆ వర్షంలోనే తడుస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్నటువంటి తన వారు సంవత్సరం పూర్తి కాకుండా చేసేటటువంటి న్యూనాబ్దికం అనే శ్రాద్ధం ద్వారా ఇచ్చినటువంటి పిండాలను భక్షిస్తూ ఉంటాడు. ఆ తరువాత సంవత్సరం పూర్తి కాగానే సీతాడ్యం అనే నగరానికి చేరుకుంటాడు. సీతాడ్యం అత్యంత చల్లదనం కలిగినటువంటి ఈ ప్రదేశం. ఇక్కడ ఎప్పుడూ కూడా మంచు కురుస్తూనే ఉంటుందన్నమాట. భయంకరమైనటువంటి ఆ చలిలోకి ప్రవేశించినటువంటి ప్రేతుడు తీవ్రమైనటువంటి చలిబాధలను అనుభవిస్తూ దారుణంగా విలపిస్తూ ఉంటాడు. ఆ నగరంలో జీవుడు అలా బాధలు అనుభవిస్తూ సంవత్సరం పూర్తయిన తర్వాత పుత్రుడు సమర్పించేటటువంటి ఆబ్దిక పిండాన్ని భుజించి కొద్దిగా బలాన్ని పుంజుకుంటాడు. ఆ తర్వాత సాంవత్సరిక శ్రాద్ధం ద్వారా కొంచెం శక్తి పొందినటువంటి ప్రేత జీవుడు యముడి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి మహాపీతిపురానికి చేరుకుంటాడు. ఆ నగరంలో తనకు సంక్రమించినటువంటి ప్రేత శరీరాన్ని విడిచిపెట్టేసేస్తాడనమాట. ఆ తర్వాత బొటన వేలంత పరిమాణంతో వాయువుతో సహా 17 తత్వాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరాన్ని జీవుడు పొందుతాడు. అయితే దానితో పాటు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక యాతనా శరీరాన్ని కూడా పొంది యమభటులతో కలిసి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటాడు. గరుత్మంతా, అత్యంత భయంకరమైనటువంటి యమపురికి 4 ద్వారాలు ఉంటాయి. ఇప్పటిదాకా నేను నీకు చెప్పింది దక్షిణ మార్గం గురించే. ఈ విధంగా పాపాత్ములు యమ మార్గంలో ఎన్ని రకాల కష్టాలు బాధలు అనుభవిస్తారో నీకు చెప్పాను కదా. ఇంకా ఏది వినాలి అనుకుంటున్నావో అడుగు అని అన్నాడు శ్రీహరి. అప్పుడు గరుత్మంతుడు, ప్రభు, పాపాత్ముడు యమలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి బాధలు అనుభవిస్తాడో తెలుసుకోవాలి అని ఉంది అని అంటాడు. గరుత్మంతా, యమలోకంలో ఉండేటటువంటి నరకాలు చాలా భీకరమైనవి. పాపులకు అక్కడ వేసేటటువంటి శిక్షలు వింటే భయంతో నీ ఒళ్ళు కూడా జలధరించిపోతుంది. అయినా నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను విను అని శ్రీహరి గరుత్మంతుడితో ఈ విధంగా చెబుతాడు. బహుపీతి పట్టణం దాటి కొద్ది దూరం ముందుకు వస్తే అక్కడే యమధర్మరాజు నివసించేటటువంటి యమలోకం ఉంటుంది. ఈ 2 నగరాలకు మధ్య దూరం 40 ఆమడాలు. యమబాధలు అనుభవిస్తూ హాహాకారాలు చేసేటటువంటి జీవులు నివసించేటటువంటి ఆ నగరాన్ని చూసి పాపాత్ములు ఎంతో విలపిస్తూ ఉంటారు. వారి యొక్క ఏడుపులు విని ఆ నగరంలో ఉన్నటువంటి యమభటులు దక్షిణ ద్వారపాలకుడైనటువంటి ధర్మధ్వజుడు అనే వారికి వచ్చినటువంటి పాపుల గురించి తెలియజేస్తారు. అప్పుడు ఆ ధర్మధ్వజుడు పాపులు చేసినటువంటి పాప పుణ్యాలను అన్నీ కూడా చిత్రగుప్తుడికి నివేదించగా వచ్చినటువంటి పాపి సంపూర్ణ వృత్తాంతాన్ని అంతా కూడా ఆ చిత్రగుప్తుడు యమధర్మరాజుకు వివరిస్తాడు. ఈ విధంగా పాపికి సంబంధించినటువంటి పాపపుణ్యాల వివరాలు యమధర్మరాజుకు సంపూర్ణంగా తెలిసినప్పటికీ ఆచారాన్ని అనుసరించి పాపి గురించినటువంటి సమాచారాన్ని చెప్పమని చిత్రగుప్తుని కోరతాడు. చిత్రగుప్తుడు కూడా తనకి సంపూర్ణమైనటువంటి సమాచారం తెలిసినప్పటికీ కూడా శ్రవణులు అనే వారిని పిలిచి జీవుల యొక్క పాపపుణ్యాల విశేషాలు చెప్పమని కోరుకుంటాడు. అప్పుడు అసలు శ్రవణులు అనేవారు ఎవరు అంటే వారు బ్రహ్మదేవుని యొక్క కుమారులు. స్వర్గ, మర్త్య, పాతాళను అనేటటువంటి త్రిలోకాలలో సంచరించే వాళ్ళన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేటటువంటి అన్ని విషయాలు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానం వారికి ఉంటుంది. వారిలాగానే వారి భార్యలకు కూడా శ్రవణాలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని గ్రహించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వారు శ్రవణకుల భార్యలు. ఈ విధంగా శ్రవణకులు వారి భార్యలు భూలోకంలో స్త్రీలు పురుషులు చేసేటటువంటి రహస్య విషయాలు పాపపుణ్యాలు తెలుసుకొని ఆ సమాచారాన్ని అంతా కూడా చిత్రగుప్తుడికి నివేదిస్తారు. గరుత్మంతా, ఈ శ్రవణకులతో పాటు మానవులు చేసేటటువంటి సమస్త పాపపుణ్య కర్మలను మరో 16 మంది నిత్యం గమనిస్తూ ఉంటారు. వారు ఎవరు అంటే సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి, అగ్ని, ఆకాశం, భూమి, జలం, ఆత్మ, యమధర్మరాజు, పగలు, రాత్రి, ఉదయం, సాయంత్రం, ఉభయ సంధ్యలు, ధర్మం, ఇవన్నీ కూడా మానవులు చేసేటటువంటి పాపకర్మలను అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఇలా యమధర్మరాజు, చిత్రగుప్తుడు శ్రవణులతో పాటు సూర్యాది ఇతరులు
తమ తమ స్థానాల్లో ఉండి అన్నీ కూడా చూస్తూ ఉంటారు అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో చెప్తాడు. ఈ విధంగా మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎదుర్కొనేటటువంటి కొన్ని సంఘటనల గురించి విన్నారు కదండి. గరుడ పురాణంలోని ఈ విషయాలను మీ అందరికీ కూడా తెలియజేయడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ ఆసక్తికరంగా అనిపించింది అని అంటే తప్పకుండా ఈ వీడియోను చూసిన వారు లైక్ చేయండి. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక చక్కని వివరణతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.